అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి మే 11, 12, 13 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశివారంటేనే మీరు మామూలు మనుషులు కాదండి బాబు. మీలో ఉండే ఆకర్షణ, ఆ లోతైన చూపులు అబ్బో ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. పైకి ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తారు కాని మీ లోపల అగ్నిపర్వతంలాంటి శక్తి దాగి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నారంటే ఇక దాన్ని అంతు చూసేదాకా వదలరు. మీ పరిశోధనా దృక్పథం, రహస్యాలను ఛేదించాలనే మీ తపన అమోఘం. ఎవరూ కనిపెట్టలేని విషయాలను కూడా మీరు ఇట్టే పసిగట్టేస్తారు. మీలో ఉండే అంతర్గత శక్తి, ఆ మానసిక దృఢత్వం చూస్తే ముచ్చటేస్తుంది. ఇక మీ పట్టుదల గురించి చెప్పాలంటే కొండనైనా పిండి చేసేంత మొండి ధైర్యం మీ సొంతం. ఎదుటివారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే వారికి మీరేంటో రుచి చూపించగల సత్తా మీలో ఉంది. మీరు ప్రేమించిన వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు, వారికోసం ఏదైనా చేస్తారు. కాని మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం మీ ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుంది. అచ్చం తేలుకుట్టినట్టు మీలో ఉండే ఆ తీవ్రమైన భావోద్వేగాలు, ఆ నిజాయితీ చాలా అరుదైనవి. మీరు నమ్మిన సిద్ధాంతాల కోసం, న్యాయం కోసం ఎంతటి వారినైనా ఎదుర్కొంటారు. మీకున్న ఆ సహజమైన అంతర్దృష్టి చాలా గొప్పది. జరగబోయే దాన్ని ముందే ఊహించగల శక్తి మీకు ఉంటుంది. అందుకే చాలామంది మీ సలహాల కోసం వస్తుంటారు. మీరు కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడతారు. వారి సమస్యలను మీ సమస్యలుగా భావించి సహాయం చేస్తారు. మీలో ఉండే ఆ నిబద్ధత, ఆ అంకితభావం అందరికీ ఆదర్శం. మీరు పైకి కఠినంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది. మీలాంటి స్నేహితులు దొరకడం నిజంగా అదృష్టం. మీతో ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం కలుగుతుంది. మీరు నిజంగా అద్భుతమైన వ్యక్తులు. వృశ్చిక రాశివారికి మే 11, 12, 13 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 11వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశివారైన మీకు ఆదివారం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. వీలైనంతవరకు బయట ప్రదేశాలకు, జనసమూహం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి లేదా వారి ప్రవర్తన గురించి మీకు కొంచెం ఆందోళనగా అనిపించవచ్చు. మనసులో లేనిపోని భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట తిండి, నూనె వస్తువులు, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి. చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కొందరికి ఎలర్జీలు, జలుబు, దగ్గువంటి సమస్యలు రావచ్చు. కాబట్టి చల్లని నీళ్లు తాగడం, చల్లని వాతావరణంలో ఎక్కువగా తిరగడం వంటివి తగ్గించుకుంటే మంచిది. భవిష్యత్తు గురించిన అనవసరమైన ఆందోళనలు కూడా మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి కాస్త ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన పనులు చేసుకోవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈరోజు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. కాబట్టి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రభుత్వ పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. మీరు పూర్తి చేయాలనుకున్న పనులకు అనుకోని అడ్డంకులు రావచ్చు. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఆస్కారముంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త వహించండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా చూస్తే ఈరోజు రుణ లావాదేవీల వల్ల నష్టం వాటిల్లే సూచనలున్నాయి. కాబట్టి ఎవరికీ అప్పు ఇవ్వడంగానీ, తీసుకోవడంగానీ చేయకపోవడం మంచిది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. ఏదైనా పత్రాలపై సంతకం చేసే ముందు దాన్ని పూర్తిగా చదివి, అర్థం చేసుకున్న తర్వాతే చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా లేవు కాబట్టి వ్యాపార పర్యటనలను వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి. డబ్బు విషయంలో స్పష్టత ముఖ్యం. విద్యార్థులు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశముంది. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. కాబట్టి ముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆ తర్వాత చదువుపై దృష్టి సారించండి. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వివాహితులకు కుటుంబ సభ్యుల గురించిన ఆందోళన మీ వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపవచ్చు. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడి మీ సమస్యలను పంచుకోండి. ఒకరికొకరు అండగా నిలవండి. అవివాహితులకు పెళ్లి విషయంలో కొంత ఉద్రిక్తత, ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది. ప్రేమికులకు భవిష్యత్తు గురించిన చింతలు మీ ప్రేమ సంబంధంలో కొంత అశాంతిని కలిగించవచ్చు.
బహిరంగ ప్రదేశాలలో కలుసుకోవడం ఈరోజు అంత మంచిది కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా ఉండటం ముఖ్యం. మే 12వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి సోమవారం రోజు ఆర్థికంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందవచ్చు లేదా ఊహించని విధంగా ధనలాభం కలగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. అయినప్పటికీ మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనే అవకాశముంది. బంధువుల రాకపోకలు ఉండవచ్చు లేదా ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. ఒకవేళ ఏవైనా ఆస్తి సంబంధిత వివాదాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. ఇది కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యం విషయంలో మీరు మానసికంగా బలంగా ఉన్నప్పటికీ వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఎలర్జీలు, జలుబు వంటివి ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. చక్కెర వ్యాధిగ్రస్తులు, రక్తపోటు ఉన్నవారు వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీతో సమానమైన ఆలోచనలున్న వ్యక్తులు కలుస్తారు. వారితో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. బ్యాంకింగ్, మీడియా రంగాలలో పనిచేస్తున్న వారికి ఈ వారం, ముఖ్యంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ దృఢ సంకల్పం కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుంది. ప్రభుత్వ పనులలో ఉన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది లేదా వాటిని అధిగమించే మార్గం దొరుకుతుంది. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈరోజు మీకు ప్రయోజనాలు కలుగుతాయి. పాత నష్టాలను పూడ్చుకునే అవకాశముంది. కొనుగోలు, అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారు. వ్యాపారస్తులకు వ్యాపార పర్యటనలకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. బ్యాంకింగ్ లేదా మీడియాతో సంబంధమున్న వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు మానసికంగా బలంగా ఉండటం వల్ల వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ దృఢ సంకల్పం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం. వివాహితులకు ఇంట్లో పండుగ వాతావరణం సంతోషాన్నిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఆస్తి వివాదాలుంటే శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అవివాహితులు వివాహం గురించి ఇంకా కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసికంగా బలంగా ఉండటం వల్ల మీ సంబంధంలో స్పష్టత వస్తుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి సహజ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ బంధాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. మే 13వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి మంగళవారం రోజు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. మీలోని దృఢ సంకల్పం, పట్టుదల కష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేయడానికి సహాయపడతాయి. మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఇంట్లో పండుగ వాతావరణం కొనసాగవచ్చు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రశాంతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కొందరు ఈ వారం ఒంటరిగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడవచ్చు. అది మీ వ్యక్తిగత ఇష్టం. ఆరోగ్యం విషయంలో మానసికంగా మీరు దృఢంగా ఉన్నప్పటికీ వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఎలర్జీలు కొనసాగవచ్చు. చక్కెర వ్యాధిగ్రస్తులు, రక్తపోటు ఉన్నవారు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మందులను సకాలంలో తీసుకోవాలి. మహిళలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శ్రేయోభిలాషులుగా చెప్పుకునే అందరినీ గుడ్డిగా నమ్మకండి. కొన్నిసార్లు వారి సలహాలు మీకు హాని కలిగించవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సానుకూల వాతావరణముంటుంది. మీతో భావసారూప్యత కలిగిన సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్, మీడియా రంగాల వారికి ఈరోజు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ శత్రువులను మీరు తెలివిగా జయిస్తారు. ప్రభుత్వ పనులలో పురోగతి కనిపిస్తుంది. మీరు మీ పనులలో మంచి నైపుణ్యం కనబరుస్తారు. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. పాత నష్టాల నుండి కోలుకునే అవకాశాలున్నాయి. కొనుగోలు, అమ్మకాల ద్వారా లాభాలు పొందుతారు. అయితే మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తెలియని పత్రాలపై పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు కూడా వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. వ్యాపార పర్యటనలు ఫలవంతమవుతాయి. మీ దృఢ సంకల్పం వ్యాపారంలో ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి సహాయపడుతుంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కొనసాగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. వివాహితులకు మీ మానసిక దృఢత్వం మీ వైవాహిక జీవితంలో సంతోషాన్నిస్తుంది. ఒకరికొకరు అండగా నిలుస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. అవివాహితులు వివాహ ప్రతిపాదనల విషయంలో కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశముంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రేమికులకు మీ మధ్య మంచి అవగాహన ఉంటుంది. మీ మానసిక బలం మీ ప్రేమను మరింత దృఢపరుస్తుంది. అయితే పెళ్లికాని వారు తమ సంబంధం యొక్క భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందవచ్చు. ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ సూచనలు సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులను బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి. వృశ్చిక రాశివారు కొన్ని సులువైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తగ్గించుకుని మంచి ఫలితాలు పొందవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మీరు మీ మనస్సులోని తీవ్రమైన భావోద్వేగాలను, మొండి పట్టుదలను కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక ఆంజనేయ స్వామిని తలచుకుని హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదవడం చాలా మంచిది. మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధూరం లేదా తమలపాకులతో పూజ చేయించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. కుజగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. మీరు దానధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మంగళవారం నాడు పేదలకు ఎర్రటి వస్త్రాలు, ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా తేనె వంటివి దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే కోతులకు అరటిపండ్లు లేదా శనగలు పెట్టడం కూడా మంచి పరిహారం. ఇతరుల కష్టాలలో పాలుపంచుకుని మీకు చేతనైనంత సహాయం చేయడం వల్ల మీలోని ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా, అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. చివరగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. రాగి పాత్రలో నీరు నిల్వ ఉంచుకుని తాగడం వల్ల కూడా ప్రయోజనముంటుంది. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించడం లేదా సుబ్రహ్మణ్య భుజంగం వినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రువుల నుండి రక్షణ ఉంటుంది. ఎప్పుడూ నిజాయితీగా, ధైర్యంగా ఉండండి. మీ అంతర్గత శక్తిని నమ్మండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.